పండుగ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో బంగారం వెండి ధరలు మరోసారి ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలోనే బంగారం వెండి ధరలు గణనీయంగా పెరిగాయి, రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బిలియన్ మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తుండగా, ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం నిజమేనని అనిపిస్తోంది. బంగారం వెండి ధరల్లో నిరంతరం హెచ్చుతగ్గుల కారణంగా మార్కెట్ నిశ్శబ్దంగా ఉంది. అయితే పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండడంతో దుకాణదారులకు అడపాదడపా ఆర్డర్లు రావడం ప్రారంభమైంది. కాలంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటినప్పుడు చమురు సంక్షోభం, కరెన్సీల విలువ పతనం నేపథ్యంలో ప్రజలందరూ బంగారాన్ని అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించి కొనుగోలు చేశారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి ద్రవ్యోల్బణ పరిస్థితులు పునరావృతమవడంతో ఒకవేళ ద్రవ్యోల్బణం రెండో దశ ప్రపంచాన్ని తాకితే బంగారం ధరలు మళ్ళీ మునుపెన్నడూ లేని రీతిలో పెరుగుతాయనే చర్చ మొదలైంది. ద్రవ్యోల్బణ భయాలు ఉన్నప్పటికీ సమీప భవిష్యత్తులో బంగారం ధరలు తక్షణమే విపరీతంగా పెరిగిపోవు. స్వల్పకాలంలో మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవ్వడం లేదా ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది. కానీ దీర్ఘకాలంలో మాత్రం బంగారం ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. 1970లో చమురు ధరలు పెరగడం, వేతనాల పెంపు, డిమాండ్లు, కార్పొరేట్ వ్యయాలు పెంపు వల్ల ద్రవ్యోల్బణం వేన్స్ రూపంలో పదే వచ్చింది. ప్రస్తుతం ఏఐ రంగానికి పెరుగుతున్న వనరుల డిమాండ్, కార్పొరేట్ ఖర్చులు, ముడి పదార్థాల నిల్వలు 1970లను గుర్తు చేస్తున్నాయి. నాటి పరిస్థితులతో పోలిస్తే నేడు అమెరికా, ఫెడరల్ రిజర్వ్ వంటి కేంద్ర బ్యాంకుల వద్ద ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు స్పష్టమైన వ్యూహాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతోంది. వడ్డీ రేట్లు పెరిగితే అప్పులు ఖరీదై మార్కెట్లో ఖర్చులు తగ్గి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. అయితే వడ్డీ రేట్లు పెంపు ఆర్థిక వృద్ధిని మందగించేలా చేస్తుంది. అందుకే ద్రవ్యోల్బణం పెరిగినంత మాత్రాన బంగారం ధర ఒకే దిశలో నిరంతరం పెరగదు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను అధికంగా ఉంచినా, డాలర్ సూచి బలపడినా, బాండ్ రాబడులు పెరిగినా పెట్టుబడిదారులు వడ్డీ రహిత బంగారాన్ని వదిలి బాండ్ల వైపు మల్లుతారు. ఒకవేళ ద్రవ్యోల్బణం పెరిగి ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించినా, అమెరికా ఆర్థిక వ్యవస్థ మాధ్యంలోకి వెళ్ళినా, డాలర్ బలహీనపడినా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. దీనికి తోడు భారత్, చైనా వంటి ఆసియా దేశాల్లోని గృహాల కొనుగోళ్లు, కేంద్ర బ్యాంకుల డిపాజిట్లు బంగారానికి నిరంతరం మద్దతునిస్తాయి. పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఇప్పుడు ఏం చేయాలంటే పెళ్లిళ్ళు, పండుగల కోసం నగల రూపంలో కొనుగోలు చేసే బంగారంలో తయారీ ఛార్జీలు, వేస్టేజ్ ఉంటాయి. కాబట్టి ఆభరణాలను కేవలం పెట్టుబడిగా చూడకూడదు. శుద్ధమైన పెట్టుబడి కోసం బంగారం నాణేలు, కడ్డీలు లేదా డిజిటల్ రూపాలైన గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ ఫండ్లను ఎంచుకోవాలి. ధర తగ్గే వరకు నిరీక్షించడం కష్టం కాబట్టి ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా విడతల వారీగా కొనుగోలు చేయడం వల్ల ధరల హెచ్చుతగ్గుల నుండి రక్షణ లభిస్తుంది. మొత్తం పొదుపును బంగారంలోనే పెట్టకుండా మీ మొత్తం పెట్టుబడుల్లో బంగారాన్ని ఒక భాగంగా మాత్రమే ఉంచుకోవడం శ్రేయస్కరం.